హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం నువ్వుల లడ్డూలు చేసుకుందాం. 1 kg బెల్లం అండి ఇది. కొద్దిగా పాలు, కొద్దిగా నెయ్యి ఇలా వేసేసి మనం స్టవ్ వెలిగించేసి ఈ బాండి పెట్టేసుకుందాం. చూడండి, ఇలా బెల్లం మంచిగా పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇది ఒక స్టవ్ పైన వెలిగించేసి పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా మంచిగా నువ్వులు వేయించేసుకుందాం మనము. ఇవి 1 kg నువ్వులండి, మంచిగా వేయించుకోవాలి చిన్న మంట పెట్టేసి. ఇవి పల్లీలండి, ఇవి కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. పుట్నాలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. చూడండి, ఇట్లా ఒక కటోర్లో వాటర్ తీసుకొని అందులో ఇది బెల్లం పాకం వేసి చూడాలండి. మనకు లడ్డూలు గట్టిగా కావాలనుకుంటే కొంచెం వాటర్లో ఇలా మనం లడ్డూలా చేసుకొని బెల్లంని ఇలా వేసుకుంటే కొద్దిగా సౌండ్ వస్తే పాకం రెడీ అయిపోయినట్టే అండి. చూడండి, మనం వేయించి పెట్టుకున్నాం కదండి, అవన్నీ స్టవ్ ఆర్పేసి ఈ బెల్లం పాకంలో వేసేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా వేసుకుంటూ మంచిగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా కలిపేసుకుంటే మనం వేడి మీద కట్టేసుకోవాలండి. లడ్డూలు చల్లగా అయితే రావండి. ఒక కటోర్లో కొద్దిగా పాలు తీసుకొని పాలలో చెయ్యి డిప్ చేస్తూ లడ్డు కట్టేసుకోవడమేనండి. చూడండి, ఇలా మంచి మిక్స్ చేసిన తర్వాతే లడ్డు కట్టాలండి. ఇది చాలా మంచిదండి పిల్లలకు, పెద్దవాళ్ళకు. ఫుల్ కాల్షియం కదా అండి, నువ్వులు తినడం వల్ల కాల్షియం చాలా వస్తుందండి. బెల్లం తినడం వల్ల ఐరన్ వస్తుంది. అందుకే ఇవి కాల్షియం అండ్ ఐరన్ లడ్డూలండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.